హిందూ ధర్మం అంటే సింగిల్ విండో సిస్టమ్. నీ ఇష్ట దైవంగా ఎవరిని నమ్ముకున్నావో వారినే సర్వదేవతా స్వరూపంగా భావించు, చాలు, ఇంకేం అక్కర్లేదు. ఏ దేవుడైనా ఆయన, ఏ వ్రతమైనా ఆయన, ఏమి ఇబ్బంది లేదు. మన ఇష్టదైవం ఒకటి వంశ పరంపరగా వస్తుంది మనకి. రామచంద్రమూర్తి కొందరికి, శివుడు కొందరికి, శ్రీకృష్ణుడు కొందరికి, అమ్మవారు కొందరికి, అయ్యప్ప స్వామి కొందరికి, రకరకాలు కానండి. పూర్వం నుంచి అత్తగారు చెబుతుంది, అమ్మ మన ఇంట్లో మొదటి నుంచి ఇదే ఆరాధన అమ్మ, ఆ ప్రకారమే కోడలు చేయాలి, నువ్వు చెబితే నేనేదేటి అనకూడదు ఇక్కడ. ఎందుకు? అహం, వంశ పరంపర. ఇంటి పేరు మారింది, గోత్రం మారింది. అత్తగారు చెప్పినట్టు వెంటనే ఆ బొమ్మలు, మీరు గృహప్రవేశం అప్పుడు మన ఇష్టం వచ్చిన బొమ్మలన్నీ పట్టుకుని వెళ్ళిపోకూడదండి. అత్తగారికి వారి అత్తగారు ఇచ్చిన దేవుడు ప్రతిమ, ఆ అత్తగారు మనకిచ్చిన దేవుడు ప్రతిమతో కొడుకు కోడలు గృహప్రవేశం చెయ్యాలి. అది సంప్రదాయం. తర్వాత కావాలంటే ఎన్ని ఫోటోలైనా పెట్టుకోండి, దానికి తోడు కాదు, ఒక్కటే ఉండాలి లేదు, కానీ అది ముఖ్యం. అందరూ ఆయన స్వరూపంగా మనం భావిస్తాం. మనకి ఇష్టమైంది తప్పే ఉంది. మన పిల్లలే మనం ప్రపంచం అని అనుకోవట్లా, మన ఇష్టదైవమే మన ప్రపంచం, తప్పే ఉందండి. ఆయనే కాపాడుతాం.